పదే పదే రాసుకొస్తున్నటువంటి వార్తలు స్వయంగా తెలుగుదేశం అనుకూల మీడియానే తమ గొప్ప చూపించుకోవడం కోసం చంద్రబాబు గారికి దెబ్బ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందేమో చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారు కూడా ఈ వార్తల విషయంలో బాధ్యత ఏం చేయాలో ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇదిగో లీజు 2,565 రూపాయలు, లంచానికి 20,000. కాకినాడ తీరంలో ఉన్న భూములు ఇప్పుడు అంతా కూడా సాల్ట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉప్పు భూములు 1,342 ఎకరాలు ఉంటే లీజుకి 1,223 ఇచ్చారు. అందులో ఉప్పు పండిస్తుంది 200, అనధికారిక ఆక్వా సాగు 100, ఆక్రమించి ఆక్వా చెరువులు తవ్విన 50, జగనన్న కాలనీలకు కేటాయించి 171, పంట వేయకుండా వదిలేసిన పరాధీనంలో ఉన్న 700 ఉన్నట్టు ఆక్రమించుకున్నారు. వాళ్ళందరి దగ్గర 20,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు అన్నటువంటిది. ఎవరు వసూలు చేస్తారు, ఏం చేస్తారు, ఇట్లాంటి వాటిట్లని కంట్రోల్ చేయకపోతే బాబు గారికే మైనస్సు. చేస్తేనేమో సొంత పార్టీ వాళ్ళే తినేది, వాళ్ళు ఇబ్బంది పడతారు. మరి ఆయన ఎలా పరిష్కరిస్తారో చూడాలి.